యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నాం. పేజీ నంబర్ 448. యోబు గ్రంథం 37వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నాం. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండును. తాము జ్ఞానులు అనుకొను వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడు. స్తోత్రం చెప్పండి. అందరూ ఈ మాట నాతో పలకండి. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండును. తాము జ్ఞానులు అనుకున్న వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు. దేవుని వాక్యాన్ని ధ్యానించాను. యోబు గ్రంథంలో యోబు గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. అందువలన నరులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఎందువలన? నువ్వు జ్ఞానమైనందున, లేక ధనవంతుడైనందున, లేక మంచి కులంలో పుట్టినందున, లేక మంచి గోత్రాన్ని కలిగి ఉన్నందున కాదు. అవి దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు వాటిని ఏం చేయడు. లేకపోతే నువ్వు భక్తిపరుడు అయినందున, లేకపోతే నువ్వు ప్రార్థన పరుడు అయినందున, లేకపోతే నువ్వు నీతిమంతుడు అయినందున కాదు. దేవుడు వాటిని లక్ష్య పెట్టాడు. అందువలన నరులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఎందువలన అని అంటే బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. ఇదే అధ్యాయం 37వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 23వ వచనాన్ని మనం చదువుదాం. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు. స్తోత్రం చెప్పండి. మనం ఆరాధించే దేవుడు ఏ దేవుడైనా సర్వశక్తి గల దేవుడు. ఆయనకి అసాధ్యాలంటూ ఏమీ లేవు. సమస్తము సాధ్యాలే. ఆయన అంటున్నాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఏ దేవుడు అండి? ఆయన శక్తి ఎన్నడూ తగ్గదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మహత్యము గల దేవుడు. ఆయన మనకు అగోచరుడు. ఆయన మనకు ఎటువంటి వాడట? అందరూ చెప్పాలి, అగోచరుడు. కాబట్టి నా వైపు చూడండి. దేవుడు మనకి అర్థమైంది అవుట్లైన్ మాత్రం. అవుట్లైన్ కొంచెం కూడా అర్థం కాదు. కానీ దేవుడు అర్థమైతే నీవు దీనుడుగా సాత్వికుడుగా మారిపోతావు. మోషేకి దేవుడు అర్థమయ్యాడు. మోషేకి దేవుడు అర్థమవగానే ఆయన కోపం ఎటువంటిదో తెలుసా? మనిషిని చంపేసి ఇసుకలో పెట్టి కోపమైంది. కానానికి బయలుదేరే టైంలో, ఐగుప్తు నుంచి కానానికి బయలుదేరే టైంలో మోషేకు మొదలున్న కోపం ఉండటం అయితే కానానికి ఆయన ఒకటే వెళ్ళేవాడు. ఎందుకంటే అందరూ ఇసుకలు కప్పెట్టుకుంటూ చంపుకుంటే ఇసుకలు కప్పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అంత గొప్పది మోషే. అయితే దేవుడు ఆయనకు అర్థమైన తరువాత, దేవుడు ఆయనకి ప్రత్యక్షమైన తరువాత, అర్థమైన తరువాత మోషే సమస్త విషయాలు భూలోకంలో వారందరికంటే మిక్కి సాత్వికుడుగా మారిపోయాడు. మిక్కి ఎట్లా మారిపోయాడు? ఐగుప్తు విద్యలో ఆరితేరిపోయిన వాడే. మాటల యందును కార్యముల యందును అతడు ప్రావీణ్యత సంపాదించిన వాడు. అటువంటి వాడు దేవుడు అర్థమయ్యేటప్పటికి ఏమి శాతగాని వాడు అయిపోయాడు. అమ్మో
ఈ సర్వశక్తి మంత్రుడు ముందు, ఈ సర్వశక్తి గల దేవుని ముందు నేను ఎప్పటి వాడిని, ఎందుకు పనికి వచ్చేవాడిని అనే ఏమి శాతకాని వాడిని మారిపోయాడు. దేవుడు అగోచరుడు, ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన మహర్షుమ గలవాడు, ఆయన అర్థము కాదు. కానీ అర్థమైతే నీవందరికంటే నీవు తగ్గించేసుకుంటావు, అందరికంటే నీవు మిక్కిలి సాత్వికుడు అయిపోతావు. చదువురా. ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. స్తోత్రం చెప్పాలి. ఇది ఇంపార్టెంట్. ఆయన అతీతుడు, సర్వశక్తిమంతుడు, మహర్షుమ గలవాడు, అగోచరుడు. అటువంటి దేవుడట న్యాయాన్ని నీతిని చెరపడట. అందుచేత మనుషులందరూ నరులందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. చూసారా, న్యాయాన్ని చెరిపే దేవుడు కాదు ఆయన. ఒకరోజు ఒక దేశాన్ని ఏలుబడి చేస్తున్నాడు ఒక ఆయన పేరు బైబిల్లో రాయబడింది అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఎటువంటి వాడండి? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఆ విధవరానికి జరిగిన అన్యాయాన్ని బట్టి, జరిగిన అక్రమాన్ని బట్టి, జరిగిన పరిస్థితిని బట్టి ఆమె ఆ అన్యాయస్తుడి దగ్గరకు వచ్చి తన సంగతి అంతా చెప్పుకుంటూ ఉంది, తన విషయాలన్నీ చెప్పుకుంటూ ఉంది. కానీ ఏ రోజు లక్ష్య పెట్టలేదట. ఉదయం తిరుగుతుంది, మధ్యాహ్నం తిరుగుతుంది, సాయంత్రం వెళుతుంది, అన్ని విషయాలకి చెప్పుకుంటుంది. కానీ ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టట్లేదట. కానీ పట్టు విడువక, విసుక్కోకుండా, అతను కసురుకున్నా ఇసుక్కున్నా చీపో అని అంటున్నా న్యాయం జరిగేంత వరకు ఆయన వెళుతూనే ఉందట. అప్పుడు అనుకున్నాడట ఆ న్యాయాధిపతి, అబ్బా ఈమె మాటికి నా దగ్గర రాక ఒకసారి న్యాయం చేస్తే సరిపోతుంది కదా అని. అమ్మాయి ఏంటి మీ సంగతి చెప్పు అన్నాడట. అయ్యో నాకు పలానా జరిగిందయ్యా అనేటో అని ఆ నాన్న పిలిపించి న్యాయం చేసి పంపించాడట. స్తోత్రం బైబిల్ సాధిస్తుంది, తను ఆశ్రయించిన వారిని, తన యందు నమ్మిక ఉంచిన వారిని వారు దివారాత్రులు మొరపెట్టుకుంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, ఆయన న్యాయం చేసే దేవుడు. ఏ దేవుడు అంటే ఆయన న్యాయం చేసే దేవుడు. ఒక మాట నేను ఇక్కడ మీకు చెప్పాలి. ఈరోజు నాకు వచ్చినటువంటి ప్రార్థించమన్నటువంటి చాలా మంది ఈ విషయాలు చెప్తూ వచ్చారు. ఆస్త గారు, మేము పని చేశాం కానీ డబ్బులు రావడం లేదు, పని చేశాం కానీ చేతులు ఇవ్వడం లేదు, కూలి చేశాం కానీ కూలి ఇవ్వడం లేదని చెప్పిన వారు, ప్రార్థించమని చెప్పిన వారు చాలా మంది నాకు ఉన్నారు. చాలా మంది నా దగ్గరకు వచ్చారు. ఒక మాట చెప్తున్నా, కూలి నువ్వు అన్యాయంగా బిగబడితే అది దేవునికి మొర పెడతాడట. స్తోత్రం చెప్పాలి. కూలి ఏం చేయకూడదు, మనము అన్యాయముగా బిగబడకూడదు. ఒకరి సొత్తు మనము అన్యాయంగా వేసుకోకూడదు, తీసుకోకూడదు. అది వాక్యానుసారంగా దేవునికి అసహ్యము. ఎందుకో తెలుసా, ఆయన న్యాయాధిపతి, న్యాయాన్ని చెరిపే దేవుడు కాదు ఆయన. స్తోత్రం చెప్పాలి. అధికారులు లంచాలు తీసుకుని కంచాలకు లోబడి, మంచాలకు లోబడి న్యాయాన్ని అన్యాయంగా మార్చొచ్చు, న్యాయపక్షంగా మాట్లాడకపోవచ్చు. కానీ నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన మహర్షువు గల మహాదేవుడు, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. నీ కూలి విషయంలో, వ్యాపార విషయంలో,
నీకు రావాల్సిన ప్రతి విషయంలో లెక్క కట్టి నీకు ఇష్టం. ఒక ఆయన వచ్చి నాతో చెప్పాడు, పాస్టర్ గారు పని చేసి 6 సంవత్సరాలు ఏంటంటే నాకు రావాల్సిన డబ్బులు నేను 59,000. 6 సంవత్సరాలు చెప్పాడు వరకు నాకు ఇవ్వలేదు పాస్టర్. నాకు ఎవరు లేదు, నేను ఒక్కడిని. 6 సంవత్సరాలు కొట్టి చేసుకుంటే ఎంత అవుతుంది పాస్టర్ గారు? నేను ఆశ్చర్యపోయాడు. బైబిల్ సాధిస్తుంది, దేవుడు నీకు న్యాయం చేస్తాడు. స్తోత్రం చెప్పాలి. అతను అన్నాడు, 6 సంవత్సరాల పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. నేను వాటి మీద ఆధారపడి ఉన్నాను, నాకు సాయం వచ్చేట్టు ప్రార్థన చేయమని చెప్పాడు. నా కష్టమే, నా చెమటే అని చెప్పాడు. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు 3 నెలల్లో అతను 59,000కి వడ్డీ కూడా వేసి ఇచ్చేసాడట. ఎంత అద్భుతమండి! 3 నెలల్లో వడ్డీ కూడా ఏం చేశాడు? వేసి ఇచ్చేసాడట. ఆయన అంటాడు, పాస్టర్ గారండి అతను అసలు మహా కఠినుడండి, అసలు జాలనే తెలియదండి. నా ఒక్కడికి కాదు, చాలా మందిగా కొట్టాడు. మరి మిగతా వాళ్ళ విషయం ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నా విషయంలో మాత్రం దేవుడు గొప్ప న్యాయం చేశాడు. దేవుడు న్యాయాధిపతి. నీకు రావాల్సిన దానిలో న్యాయం తప్పనియడు. తప్పకుండా వస్తుంది. కాకపోతే కాదు, వెనకవచ్చు ఉండవచ్చు. దేవుడు నీకు మొర పెట్టింది, దేవునికి అప్పగించింది, దేవుడు ముక్కు పిండి చెవు బట్టి లాభం వస్తాడంట. దేవుడు న్యాయాన్ని చెరపడం. అధికారం ఉండగలని అధికారాన్ని బట్టి న్యాయాన్ని అన్యాయంగా అవునన్నమాట కాదన్నమాట అవునన్నట్టు చెయ్యొచ్చు, తారుమారు చెయ్యొచ్చు. మనం ఆశ్రయించిన దేవుడు అటువంటి వాడు. బైబిల్ సాధిస్తుంది 89వ కీర్తనలో వాక్యములు మనం చదువుకుంటే 89వ కీర్తన 14వ వచనంలో మనం చదువుకుంటే బైబిల్ సాధిస్తుంది 89వ కీర్తన 14వ వచనం, నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు. స్తోత్రం చెప్పండి. నీతి న్యాయములు ఏమిటండి? ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారుగా, కుర్చీకి కోళ్ళు ఉన్నాయా లేదా చెప్పండి. ఆ కోళ్ళు లేకపోతే మీరేమవుతారు? డబ్బేం పడతారంటే. నీతి న్యాయం అనేవాట ఆయన సింహాసనానికి ఆధారమైన కోళ్ళు అంటారు. నీతి న్యాయము అనే సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. ఆ కూర్చున్న దేవుడు అంటాడు, ఇంకొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నాం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టం. అయ్యో, నా పట్ల నా పక్షాన్ని ఎవరు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు అని అనుకోవద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ పక్షమున న్యాయము చేయు దేవుడు. ఆయన నీ పక్షమున నిలబడ్డాడంటే అవతల ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎంతమంది అయినా సరే ఉండొచ్చు, వాళ్ళందరూ ఊడిపోవలసిందే. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు. ఎటువంటి అందరూ చెప్పాడు. పాస్టర్ గారు స్థానాల దగ్గర తేడా వచ్చి నాకు కూడా తేడా వచ్చింది. పోతే వేసుకుని వేసేసాం. వేసుకునే స్తోత్రం. మన వాడ మనం కట్టుకున్న గోడ కూడా ఉంది అంట. వేసుకుని అక్కడనే స్తోత్రం. వేసుకుని వదిలేసాం.
సరే తర్వాత మనం చక్కగా గోడ కట్టుకున్నాం. గోడ కూడా నాదే అంటారు వేసినట్టు వచ్చి ఏమంటామండి బాగున్నాం. గోడ అవతల కూడా అర్థం వేసినట్టు సర్వదైవశరుడు ఇట్లాగే సరిహద్దుల దగ్గర భయంకరమైన పోరు. వాళ్ళేమో నోరు కలిగినోడు. దైవశరులు ఏం చేస్తాం? నోరేసి పడలేక ఆయన నోరు మూసుకుని ఊరుకున్నాడు. ఈ నోరు మూసుకున్నాడు మాస్టర్ గారు ఎక్కువ మాట్లాడని చెప్పేసి పక్కన కూడా వచ్చి రకరకాలుగా ఎక్కడ దాకుందని ఆయన స్థలాన్ని 2 గజాల అవతలకి ఉందని మాట్లాడారు. మాస్టర్ గారు అన్నారు, ఈ పెద్దలారా ఒక మాట అనండి, ఎక్కడ దాకుందని ఇక్కడ దాకుందని. సరే అక్కడ దాకా వేసుకో, తప్పకుండా తీసుకురా అని అన్నాడు. సర్వతురాలు పాతేశారు. అందరు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ చూసావా, నేను అట్లేంటో చూపించాను చూసావా, విరమిగిపోతున్నా. ప్రహారీ అర్థమని స్వప్రస్థాపన చేశారు. చేసే రోజు జ్వరం వచ్చింది ఆయన ఇంటి యజమాని. 2వ రోజు ఏమైందో తెలీదు, చనిపోయాడు. యథార్థంగా జరిగిన సంఘటన, కనిగిరిలో జరిగిన సంఘటన. అప్పుడు ఇంటి యజమాని చనిపోయిన కారణాన్ని ఆ ఇంటి యజమానురాలు వాళ్ళ బంధువులు వచ్చి, మనం చేసింది చాలా అన్యాయం, మన మాటలు మన విధానాలు భయపడాలిచ్చారు, ఉద్దరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు క్షమించండి, మేము కావాలని రుబాబు చేసి మేము అట్లా చేసాము, కానీ మీ స్థలం మీకు తీసుకోండి అని అన్నారు. తర్వాత ఇంట్లో వారు లేరు, వాళ్ళ పిల్లలు లేరు, ఇల్లంతా క్షమించబడిపోయి. మాస్టర్ ఒకే మాట అన్నాడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు నాకు. ఎవరి ద్వారా జరగకపోవచ్చు, మీ నోరు వేసుకుని మీరు పాడవచ్చు, న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు. దైవజనుడు మాట్లాడినప్పుడు దేవుడు రంగంలో దిగాడు. ఆయన రంగంలో దిగితే రంగం చెడిపోయింది. దేవుడు కదా, దేవుడు న్యాయాన్ని చదపడం. మనుషులు చదవచ్చు, ఒక పెగ్గేయగానే ఒక ముక్క కట్టగానే లోపల బయటకు వచ్చి రకరకాల చింది వేస్తూ ఉంటారు. అయితే ఏమి చేసినా దేవుని వాదమే గెలిచింది. వాక్యం సాధిస్తుంది, ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. ఒకరి సొత్తును అన్యాయం చేసుకోవడం దేవునికి అసహ్యం. అదే బైబిల్ సాధిస్తుంది, యెహోవాకు నేను న్యాయం చేయువాడని. స్తోత్రం చెప్పండి. మీ బిడ్డల విషయంలో న్యాయం చేస్తా, మీ పిల్లల భవిష్యత్తు విషయంలో న్యాయం చేస్తా, మీ పొలాల విషయంలో న్యాయం చేస్తా, మీ శారీరక సంబంధమైన అవసరతలో న్యాయాన్ని చేస్తా, మీ ఆత్మ సంబంధమైన విషయాల్లో న్యాయం చేసే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఒక ఆయన వ్యాపారం చేస్తూ ఉన్నాడు. వ్యాపారం చేయడం నా దగ్గరికి వచ్చాడు. చేసి ఆయన కూరగాయలు కొంటుంటే కూరగాయలు కొనే ఆయన అమ్మాయి నా దగ్గరికి వచ్చాడు. ఆశగానండి అని ఖాతా మెలుగు తీశాడు అనమాట. ఖాతాలో ఉన్న మెలుగు తీశాడు. ఇదేంటండి అని అంటే, అయ్యా ఇదే మాకు కలిసి వచ్చేది, మీ దగ్గర అబద్ధం ఆడకూడదు కాబట్టి మీ దగ్గర ఖాతా కూడా ఏం చేశాను, మా అర్థం చేశాను అని చెప్పేసేసాడు. కరెక్ట్ వాళ్ళేనా అని నేను అడిగాను. బైబిల్లో నేను మాట చదువుకున్న చూడండి, ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుకున్నాం. నీ కన్ను కటాక్షింపకూడదు. బైబిల్ సాధిస్తుంది, నీ కన్ను కటాక్షింపకూడదు. ఏ విషయాల్లో? హెచ్చు తగ్గులు గల వేరు వేరు తునీక రాళ్ళు నీ సంచిలో ఉంచుకోకూడదు. స్తోత్రం చెప్పండి. వేరు వేరు హెచ్చు తగ్గులు రాళ్ళు, కాటర్ రాళ్ళు. మా దగ్గర లీటర్ ఒక రకంగా ఉంటుంది, అమ్మేవాళ్ళు లీటర్ది చెప్పండి
మన దగ్గర ఉన్న కాకరాళ్ళు వేరు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉన్న కాకరాళ్ళు వేరు ఉంటాయి. సోదరం చెప్పండి. అదేమనంటే అరకిలో రాయి తెచ్చుకుంటాడు, ఆయన మామూలు రాయి తెచ్చుకుంటాడు, అరకిలో రాయి తెచ్చుకోడు. అటువంటి అరకిలో అంటాడు, అందులో ఎంతో కొంత పోతాను. ఒక తల్లి పాల వ్యాపారం చేసేది, పాల వ్యాపారం చేసేది. బాగా భక్తి కలిగిన తల్లి, మంచి విశ్వాస విలువలు, చౌదరి సువాడు శారమా పేరు. ఆమె నన్ను అనేది ఎవరి మనవడా రారా ప్రార్థనకి వెళదామనేది. ప్రార్థన అంటే విడదామని రావాలని వెళదాం, నేను తీసుకెళ్తాను అని తీసుకుపోయి దాని చెప్తూ ఉండేవాడు. నాకు కూడా కొంచెం కొంచెం మాటలు అర్థమవుతుంది. మాతో పాటు సరదాగా వెళుతూ ఉండేవాడు. దేవుని బిడ్డ, ఆమె 3 సెంట్లు స్థలం ఉండేవాడు. 3 గేదెలు ఉన్నాయి. 2 సెంటేమో గేదెలకి, 1 సెంటేమో వాళ్ళకి. అంత పేదవాళ్ళు. అట్లాగే గేదెలు పెట్టుకుని, పాడి పెట్టుకుని వారి వ్యాపారం కొనసాగిస్తుంది. పాల వ్యాపారం చేస్తుంది. అమ్మా పాలలో నీళ్ళు కనుక స్వచ్ఛంగా చెప్పేసేదాన్ని. అయితే ఎక్కువ కలప, తగు మాత్రమే కలప. ఇష్టమైతే పాలు తీసుకుని వెళ్ళాను. మా యథార్థతగా సిన్సియర్గా భక్తికి ఏం చేశారంటే, అరవై పిండాన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా పాలు తీసుకెళ్ళడం ప్రారంభించారు. మా దేవుని బిడ్డ అబద్ధం ఆడడం, ప్రభు నమ్ముకున్న దాన్ని మోసం చేయకూడదు, అందుకే నేను చేసింది చెప్తున్నానని చెప్పి అంత పర్ఫెక్ట్ అండి. అది నేను గమనించాను ఎంత సిన్సియర్గా. అట్లా చేసి 3 గేదెలల్లా 6 గేదెలు అయింది. స్తోత్రం చెప్పండి. స్థలం సరిపోట్లా. ఈ పాడి గేదెలల్లా దేవుడు కొనుక్కున్నట్టు అక్క ప్రారంభించి పాలకేంద్రం అయింది. స్తోత్రం చెప్పండి. ఆ పాలకేంద్రంగా మొదలు పెట్టారండి. అట్లా చేయటం ప్రారంభించాడు దేవుడు. ఆ 3 సెంట్ల 14 సెంట్ అయింది. స్తోత్రం చెప్పండి. అప్పుడు పక్కన తీసుకుంది 14 సెంట్ అయింది. అట్లా దేవుడు దాన్ని డెవలప్ చేసాడు. నీతి తప్పేది కాదు, న్యాయాన్ని తప్పేది కాదు, న్యాయంగా నడుస్తూ ఉండేది. దేవుని వాక్యానుసారంగా పురిగా ఎడమగా తోలుకోకుండా దాని ప్రకారం నడవడం ప్రారంభించింది. దేవుడు ఆశీర్వదించాడు. ఒక్క ఎకరం పొలం లేని 80 ఎకరాలు కొనేటట్టు దేవుడు సహాయం చేశాడు. ఎన్ని ఎకరాలు అండి? 80 ఎకరాలు పొలం ఆమె పాల మీద. ఇంకోటి చెప్పనా, నాకైతే సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పట్లా, నేను అక్కడ దానికోవడం కొడుకులా. కొడుకు రంగారావు గారు ఒప్పుకోలేని, అయ్యయ్యా ఇట్లా దేవుడు ఇచ్చాడు కదా, ఎకరాలకు 1 బస్తా వెళ్తామయ్యా, అసలు 10 బస్తా ఎకరాలకు 1 బస్తా వెళ్తామయ్యా అని కొడుకు బ్రతుకులాడుకుంటే, కొడుకు ఖచ్చితంగానే తల్లి మాట తల్లి బ్రతుకున్నంత వరకు మందిరానికి ఇష్టం ఉండేవాడు. స్తోత్రం చెప్పాలి. అట్లా దేవుని సర్వ పర్ఫెక్ట్గా ఉండేది. ఆ 80 కూడా దేవుడు ఆశీర్వదించాడు. 100 దాకా అయింది. స్తోత్రం చెప్పాలి. అనంత సిన్సియర్గా ఉండేది. బైబుల్ సెలవిస్తుంది, వేరు హెచ్చు తప్పులు గల తూనికరాళ్ళు ఉండకూడదు. నువ్వు ఇతరులకు కొలిసి పోసేటప్పుడు జాగ్రత్త. ఒక ఆమె నా పాస్టర్ గారికి పాలు పోస్తుందట. అమ్మా 2 సార్లు చెప్పినా నీళ్ళు పాలే వస్తున్నాయి, కొంచెం జాగ్రత్త, నీళ్ళు ఎక్కువ కలపాకమ్మని ప్రసవులు చెప్తే మనసుకు వారు సాక్ష్యములు చెప్తాగా లేచిందట. పాస్టర్ గారు గత వారం ఏమో 7 పాలు పోసిందని చెప్పారు, దయచేసి మీరు అట్లా అనుకోవద్దు, మా కాదే నా గేదె ఎక్కువ నీళ్ళే తాగుతున్నాను అన్నమాట. నీళ్ళు తాగుతున్నట్టు గేదె చెప్పాలి, నీళ్ళు ఎక్కువ తాగుతున్నట్ట, అందుకని ఏ పాలు వస్తాయి? అమ్మా ఇంకొక ఆయన చెప్పాడు, పాలలో నీళ్లు కలపకూడదట, జాగ్రత్త అని చెప్తే ఇంకొక ఆమె చేసిందట. అయ్యా
ఈ వారం నేను మీకు పోసేటప్పుడు ఆవుల్లో నీళ్లు కలపలేదయ్యా, నీళ్ళలో పాలు కలపదయ్యా. అదైతే ఇంటిదంటే ఏంటి? ఆవులు ఏం కలపలేదంట, నీళ్ళలో చెప్పండి. బైబిల్ సెలవుస్తుంది, హెచ్చు తగ్గులు గల తూనికరాలు ఏం చేయకూడదు, చెప్పండి. నీ సంచులు ఉండకూడదు. చదువుల మాట, హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు తక్కువ కాని న్యాయమైన తూనికరాలు నీవు ఉంచుకోవాలి. నీ మాట న్యాయం ఉండాలి, నీ నడవడిక న్యాయం ఉండాలి, దేవుడు మెచ్చుకునేటట్టు ఉండాలి. ఏది చేసిన న్యాయపరంగా ఉండాలి. అందుకే దీర్ఘశాంతము గల దేవుడు నిన్ను చూస్తున్నాడు. న్యాయాన్ని చెరిపే దేవుడు కాదు ఆయన. ఎంతవరకు న్యాయంగా నడుచుకుంటున్నామో చూస్తున్నాడు. ఆమోసు గ్రంథంలో రాయబడింది, న్యాయమును నీతిని నేలను పడవేయు వారులారా అని వాక్యం సాధిస్తుంది. కీర్తన రాయబడింది, అధిపతులారా మీరు నీతిని అనుసరించి తీర్పు తీర్చున్నారు నిజమేనా అని దేవుడు మాట్లాడు. దేవుడు కూడా న్యాయమైన తూములు మనకు, న్యాయమైన తూనికలు కొలతలు మనకు ఉండాలి. అది మంచి విషయం. దేవుడు చెప్పినట్టు చేయి. ఈ రోజు నువ్వు కలిసి రాకపోవచ్చు, రేపు వద్దని నీకు కలిసి వస్తుంది. స్తోత్రం చెప్పాలి. దేవుడు తలుచుకుంటే అంటారు ప్రతి పరిస్థితి ఇట్టే మారిపోతుంది. దేవుడు మార్చగలిగిన న్యాయాన్ని చెరిపే దేవుడు కాదు. ప్రజలు అధికారులు వారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయంగా మార్చవచ్చు. కానీ ఇదిగో పేదోడని, ఏమీ లేనివాడు, ఎవరు లేనివాడని నీ పక్షాన్ని అన్యాయంగా మాట్లాడవచ్చు. కానీ న్యాయాధిపతి అయిన దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. ఎందుకు నిలబడతాడు తెలుసా? భూలోకంలో 2000 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ రక్షిస్తూ తన వైపు ఆకర్షిస్తూ అద్భుతాలు చేస్తూ తన వైపు ఆకర్షిస్తూ తన మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని బోధిస్తున్న యేసు ప్రభుకి ఏమీ నేరం లేని యేసు ప్రభునే అన్యాయపు తీర్పు ఎదుర్కొన్నాడు. ఏ తీర్పు అండి? అందుకే మనకు న్యాయం చేయడానికి కాలిన గలవాడై, సహనం కలిగిన వాడై సహాయం చేయడానికి ఆయన దీర్ఘశాంతాన్ని చూపుతూ ఉన్నాడు. శోధించబడిన ప్రతి వారికి సహాయకుడు ఆయన మంచి సహాయకుడు. న్యాయాన్ని చేరిపే దేవుడు కాదు. రెండవదిగా వాక్యంలో మనం చదువుతున్న నీతిని ఆయన ఏమాత్రము చెరపడు. ఏం చెరపడండి? అందుకే మనుషులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. నీతిని చెరిపే దేవుడు కాదు ఆయన. ఏం చెరిపే దేవుడు కాదు? అందరూ చెప్పండి. నీతిని చెరిపేవాడు మాత్రము కాదు. బైబిల్లో మనం చదువుకుంటే వాక్యం సాధిస్తుంది. ఆ మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు మీరు అనుభవం తీసుకున్నారు. సందర్భాన్ని బట్టి నేను తీసుకున్నాను. ఓకే, యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకుందాం. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకొనను. మరణమగు వరకు మరణమయ్యేంత వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. అద్భుతం. నీతిని గట్టిగా పట్టుకో. మనం పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోకూడదు వాటిని పట్టుకుంటాం. ప్రార్థనను పట్టుకో, పట్టుకోడుగా. బైబిల్ని పట్టుకో, మనిషిని పట్టుకో, పరిశుద్ధతను పట్టుకో, ప్రభువుని పట్టుకో. అందుకని లోకంలో నాశనం పట్టుకోబాక నాశనం చేస్తాం. బైబిల్ చదువుతుంది, నీతిని పట్టుకోవాలి. రోజు ఒక ఆయన, పెద్ద ఆయన,
1500 కావాలి పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి. అమ్మో ఎంత పెద్ద 1500 కావాల్సి వచ్చాడండి. నా దగ్గర కూడా లేవు. నా దగ్గర ఉన్న 5 రూపాయల కాయిన్స్, రూపాయల కాయిన్స్ ఇవన్నీ పోగు చేసి అసలు చిల్లంతా పోగు చేస్తే 1400 వచ్చాయి. అప్పుడు ఆయన్ని అడిగితే ఆయన అన్నాడు, పాస్టర్ గారు తీసుకోండి, 100 కానుకలు తీసుకోండి, ఒక 100 మామూలుగా మీకు అవసరానికి అన్నారు తీసుకోండి అని 200 ఇచ్చాడు. మొత్తం 1600 స్తోత్రం. ఎప్పుడైతే ఇట్లా అయ్యో నేను మర్యాద పూర్వకం అడిగాడుగా ఇంత నోరు తెలిసాయినా అని ఆయన దగ్గరికి వెళ్ళి 1500 రూపాయలు ఆయనకి ఇచ్చాడు. ఇస్తే ఆయన భార్య ఉంది, ఆయన బిడ్డ ఉంది. చాలా సంతోషించాడు. నాకు బలి ఇచ్చారు మాస్టర్ గారు, నేను వచ్చినందుకు మీ ఇంటికి వచ్చినందుకు అని చాలా సంతోషం. ఎప్పుడైతే 15 సంవత్సరాలు అయిపోయింది సువార్త నేర్చి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 1500 స్తోత్రం. ఎప్పటికీ దాని గురించి నోరంతా నాకు సువార్త నేర్చి నన్ను చూస్తాడు కానీ తల తీసుకుని వెళ్ళిపోతాడు సువార్త నేర్చి. ఇంకొక సిస్టర్ గారు, నా పరిశీలనలు ఎట్లా ఉంది కనుక నాకు సహాయపడాలని అంటే, అమ్మో ఎప్పుడు నోరు తీసుకురాదు ఇట్లాంటిగా ఏమిటి అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక 50,000 అడిగితే నా దగ్గర కొంచెం అమౌంట్ తీసుకుని మిగతా వాళ్ళని నోటు రాసి అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చా. ఎప్పటికీ 2 సంవత్సరాలు సంవత్సరం ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు 11 సంవత్సరాలు నేను ప్రార్థన చేసి ప్రోగ్రా తీసుకొచ్చేసింది ఆయన ఏంటి ఎట్లా అని ప్రోగ్రాం 1500 సంగతి మర్చిపో అలా మర్చిపోయాడు. 50,000 సంగతి కూడా మర్చిపోయాడు. దానికంటే రెట్టింపు ఇష్టం అని దేవుడు స్వరం విన్నాను. దేవుడి విషయంలో ప్రార్థన చేస్తా ముందుకు వెళుతుంటే దేవుడు వెళ్ళాను. తీసుకున్న వాళ్ళు అట్లాగే ఉన్నారు కానీ ఇచ్చిన దానిలో మాత్రం అంచెలంచెలుగా వాళ్ళు బయట చట్టాలు ఎక్కడి నుంచి వస్తుంది కాస్తారు 1,00,000 రూపాయలు ఒక్క ఇస్తామండి వేసినట్టు ఎంత కావాలంట 1,00,000 కదండి మీకు 2,00,000 స్తోత్రం చెప్పండి. ఇస్తామండి మళ్ళా చెప్పండి గట్టిగా. దాచుకున్న అట్లా తలకి బాగుంటుందమ్మా ఇంట్లో ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఇస్తా కొంచెం చూసుకోండి. మామూలు కాదు చెప్తున్నా. ఒకవేళ ఉన్నా ఏమంటాను నేను చెప్పండి ఖచ్చితంగా ఉంటాను. అవునా మాట మీద నిలబడతారనుకుంటే ఆయన అన్నాడు, ఆశగారు మాట మీద ఎవరు నిలబడతాడు? మాట మీద నిలబడ్డాను, కాళ్ళ మీద నిలబడ్డాను. ఏ మీద నిలబడ్డాడంటే నాకు మైండ్ పోయి ఎంత పెద్ద ఈ రకం మాట్లాడుతుంది, ఈమె ఎట్లా మాట్లాడుతుంది, కాళ్ళ మీద మాట మీద నిలబడతాను. నీతి నాకు జరిగిన ప్రతి పరిస్థితిని బట్టి ఒకటి ఇద్దరికి తెలిసి వాళ్ళు ఏం చేశారు అంటే, రేపు పాస్టర్ గారు నా దగ్గర నోటు తీసుకెళ్ళాడు, ఇట్లా కట్టాడు రా, 1500 పలాయనకి ఇచ్చాడు రా, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు రా పాస్టర్ గారు, కాస్త ఎప్పుడు కోసం ఉంటాడు ఆయన ఆదరించాడు, ఇట్లా చేశాడు రా అని అంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా ఆమె ఎక్కడికి వెళ్ళినా అప్పు పుట్టుకోండి చేశారు. ఆయన సోదరులు చెప్పండి, ఎక్కడికి వెళ్ళి ఏం చేశారు? అప్పు పుట్టుకోండి చేశారు. దేవుడు బిడ్డ నీతిని గట్టిగా పట్టుకో, నాటి మీద నిలబడు. నీతి అదే మనుషులు గౌరవించేది, మనకు విలువ తీసుకొచ్చేది, బరకత తీసుకొచ్చేది అదే. తీసుకునేటప్పుడు అండి ఎంత మంచి మాటలు ఉంటాయో పుచ్చుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు ఉంటుందండి యేసురక్తంలో చెయ్యం ఎంత బాధ ఉంటుందో. అవతలైన డబ్బులు కదా, జాగ్రత్త. నువ్వు నీతిని పాడు చేయొచ్చు, మాట మీద నిలబడకపోవచ్చు, కానీ నీతిని చెరపని దేవుడు ఉన్నాడు.
దేవుడు నన్ను పాడు చేయలేదు, బాగు చేశాడు. స్తోత్రం చెప్పాలి. దేవుడు నన్ను ఏం చేయలేదు, పాడు చేయలేదు, బాగు చేశాడు. అందుకే నేను చెప్తున్నా, దేవుని ఆశ్రయించండి, దేవుని మీద ఆధారపడండి. న్యాయాన్ని చడపడు, నీతిని చడపడు. ఇంకొకటి చివరికి ఈ మాట చదువుకుని కాస్త వాక్యాన్ని తెలుసుకుని ఆ మాట చదవండి. మీ అందరికి పరిచయమైన మాటే యోబు గ్రంథం 36వ అధ్యాయం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 36:7. నీతిమంతులను ఆయన చూడకపోవడం. సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని కూర్చుండబెట్టును. వారు గణపరచబడు. ఎంత అద్భుతమండి. నీతిమంతులను చూసినా చూడకపోయినా, పట్టించుకోకపోయినా, పలకరించకపోయినా వారి కష్టతనాలు పోగొట్టే దేవుడు అనుకున్నాడు. వారి ఆపదలు తొలగించి వారి మొరలు వినే దేవుడు ఆయన వారికి ఉన్నాడు. వారి మొరలకు చెవియొగ్గే దేవుడు ఉన్నాడు. నీతిని చెరిపే దేవుడు కాదు ఆయన, నీతిని పోషించే దేవుడు. అందుకే దావీదు అక్కడ, అయ్యా నా నీతి అయితే మునిగిపోవడానికి కోరింది, నేను నిన్ను ఆధారం చేసుకున్నాను కనుక, నీ నీతిని ఆధారం చేసుకున్నాను కనుక నా నీతిని ఆధారపడు దేవా నేను మొదలు పెట్టినప్పుడు నాకు ఉత్తరం అయ్యాను. దేవుని సభలో ప్రార్థన చేస్తున్నాను. ఆయన నీతిమంతులను చూస్తాడు. నువ్వెక్కడున్నా ఇది జరిగిన ప్రతి పరిస్థితిని గమనిస్తాడు ఆయన. ఆయన కళ్ళు ఎవరు కప్పలేదు. ఆయన ప్రతిదీ ఎరిగే, ప్రతిదీ తెలుసు స్పష్టంగా. బైబిల్ సాధిస్తుంది. నీతిని చెరిపే దేవుడు కాదు. నీతిమంతులు చూస్తాడు ఆయన. నీతిమంతులు లోకంలో చాలా మంది పట్టించుకోరు. నేను జంక్షన్ వస్తా ఫ్లైఓవర్ కింద, అప్పప్పులో ఫ్లైఓవర్ కింద నేను వర్షం వస్తుందని దాని కిందకి వెళ్ళాను. అక్కడ మనూరుకు ఆయన పోస్ట్ ఆఫీసులు పనిచేసుకుని అన్నగూడలు పనిచేస్తాక ఆయన కనపడ్డాడు. మాస్టర్ గారు ప్రెసిడెంట్ బాగున్నారు యేసు కాబట్టి నాకు ఇష్టమని ఎప్పుడు చెప్తాడు ఆయన. ముస్లిమ్స్ అండి అందరికి పెద్దగా రాలేదని దేవుడు అంటే అభిమానం అంటే మా ఆవిడ కూడా అభిమానమే అని చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. ఆయన అన్నాడు, మాస్టర్ గారు మందిరికి వచ్చారనగా. అవునండి, మీ ఊర్లోనే కాదు నేనున్న ఊర్లో కూడా మీ పేరు మోగిపోతుంది. స్తోత్రం. నేనున్న ఊర్లో కూడా ఏమవుతుంది, ఏమని మోగుతుందని నేను అడిగా. గిట్టోడు గెడ్లేరుడు చెప్పినట్టు. స్తోత్రం చెప్పండి. గిట్టోడు గిట్టాడంటే గెడ్లేరుడు ఏమండి, ఈ గిట్టోడు ఎప్పుడన్నా మనం గిట్టారా? బాగా ఆలోచించాను. ఆ మందిరం చూడటానికి రావాలి మాస్టర్ గారు, అందరూ చెప్పుకుంటున్నారు అని. ఒకప్పుడు ఈయన ఎక్కడున్నాడు ఎవరికైనా తెలుసా? అని దేవుడు వెలుగులోకి తీసుకొస్తున్నాడు. చూడండి, రాసులు కూర్చుండు సింహాసనం ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చాడు, ఇది కట్టాలంటే ఎన్ని ఎకరాల పొలం అమ్మాలో తెలుసా అన్నాడు. నాకు తెలియదు మరి ఏసు కట్టలేదు. ఎన్ని ఎకరాల పొలం అమ్మాలో తెలుసా అన్నాడు. మనకు లెక్కలు తెలియదు అన్నాడు. బలి వేస్తున్నారని నాకు అన్నాడు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎంతగా లెక్కలేసే వాళ్ళు ఉన్నారా? నువ్వు తక్కువ, నువ్వు మంచి ఆస్తుకోరు అన్నారు. యేసు రక్తం వేసి యేసు రక్తమే మన మోకాళ్ళు ఎవరు పట్టించుకోరు, మన భక్తిని ఎవరు పట్టించుకోరు, మన నీతిని ఎవరు పట్టించుకోరు. ఇవన్నీ బాహ్య సంబంధం అని నేను చూస్తున్నాను. దేవుడు అందరిలో దేవుడు ఘనపరిచాడు. నీతిమంతులను చూస్తాడు ఆయన. నీ భక్తిని చూస్తాడు, నీ ప్రార్థన జీవితాన్ని చూస్తాడు, నీ యథార్థత చూస్తాడు, నీ ఆత్మీయత చూస్తాడు ఆయన. అప్పుడు చూసిన దేవుడు ఒకరోజు నేను కనపరచడం ఖాయమే. ఖచ్చితంగా కనపరచు దేవుడు ఆయన.
అందుకే బైబిల్ సాధించింది, నీతిమంతులను చూస్తాడు ఆయన, రాజును కూర్చుని సింహాసనంలో నిత్యము కూర్చుండబెట్టు దేవుడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నాకు చాలా అవసరం, 56 లక్షల అవసరం ఉన్నప్పుడు అది ఉంటే కానీ మందిరంగా కన్నా దేవుడిని అడుగుతున్న ప్రభు ద్వారం తెలివైన సహాయం. నేను ఎవరిని అడగలేను. తండ్రి ఇప్పుడు నీ బాహుగా వాడుకుంటూ వచ్చాను, ఇక మీదట నీ సహాయాన్ని నాకు పంపించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం చెప్పాలి. నేను ఎవరిని అడగను. ఒక దైవజనుడైతే ఒక విశ్వాసం ముక్కు పిండేస్తూ ఉంటాడు. దేవుడు నాకు అది నేర్పాలి. దేవుడు ఏమన్నాడు తెలుసా? నన్నే చూడు, నన్నే అడుగు. నీ కష్టం ఏదైనా సరే, నీ నష్టం ఏదైనా సరే, నీ బాధ ఏదైనా నాకే చెప్పు. దేవుడు అది నాకు నేర్పాడు. అందుకే మనుషుడికి చెప్పుకోవడం కష్టం. చెప్పుకో, దేవునికి చెప్పుకో. దేవుడే ప్రతి పరిస్థితి నుంచి బయటకు తీసుకురాగలిగిన వాడు. నీతిమంతులు చూడకపోవడాయినా రాజు కూర్చుని సింహాసనంగా నిత్యము కూర్చుండబెట్టేది ఆయన ఘనపరుషుడు. కాబట్టి దేవుని బిడ్డ, నీ న్యాయాన్ని జరపన దేవుడు, నీతిని జరపన దేవుడు. యెషయా 1:4 ఎవరు అయిపోయింది తెలుసా? చురుకు చెయ్యి పిల్లలు ఉన్నారు లోకంలో. ఎవరున్నారండి? నీ భక్తిని పాడు చేసే పిల్లలు, నీ ఆత్మీయతను పాడు చేసే పిల్లలు, నీ శ్వాసాన్ని పాడు చేసే పిల్లలు లోకంలో చాలా మంది ఉన్నారు. నువ్వు ప్రార్థనకు వస్తుంటే నానా రకాలుగా మాట్లాడితే వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలిసి నీ భక్తికి అసలు పెట్టాలని, నీ భక్తిని పాడు చేయాలని, నీ ఆత్మీయతను పాడు చేయాలని రకరకాలుగా దుర్భాషలాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాటలు పట్టించుకోవద్దు. వాళ్ళతో ఇతరుల వాదం నాకు అసలే వద్దు. శ్లోకం చెప్పండి. నువ్వు చెప్పని వాడు ఇతరుల వాదం వాడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండాలంట. మౌనంలో ఉన్నవాడు జ్ఞాని అని అయిపోయింది బైబిల్లో. శ్లోకం చెప్పండి. మౌనంగా ఉండాలి. అంతేగాని వాళ్ళతో పాటు వాదన చేసుకున్న వాళ్ళకో వాళ్ళు ఇసుకిస్తారు. ఆ ఇసుకులు ఏదో ఒకటి మాట అప్పుడు అంటాడు, దేవుడి బిడ్డకి తొగన అంటాడు. అవునా కదా? దేవుడి బిడ్డకి నేను తొగన అంటాడు. మన ఆయన ద్వారా మనం అపాలసిపోలేము. అందుకని మౌనంగా ఉండటం మంచిది. స్తోత్రం చెప్పాలి. న్యాయం చూసే దేవుడు ఉన్నాడు కదా, నీతిని చూసే దేవుడు ఉన్నాడు కదా, ఆయన పట్టించుకుంటాడు, పరామర్శిస్తాడు, ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తాడు. అందుకే బైబిల్ అందువలన నరులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. తలవంచని ప్రార్థించాలి.